హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఆంధ్ర వైకుంఠం చూపిస్తానండి. అదేనండి ద్వారపుడి. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆంధ్ర వైకుంఠం. ఫస్ట్ మేము రాజమండ్రి నుంచి ద్వారపడి వెళ్తున్నామండి. ఇక్కడ ఏంటంటే చాలా రకాల ఆలయాలు కలిపేసి ఉంటాయండి. చాలా రకాలు ఉంటాయన్నమాట. స్టార్టింగ్ అయ్యప్ప స్వామి ఆలయం. కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆదియోగి కూడా ఉందండి. ఇవన్నీ చూపిస్తాను. అలానే అర్జునుడి రథం అండి, అది కూడా మనకు కనిపిస్తుంది క్లియర్గా. చూసారా ఎంత పెద్ద పెద్ద ఏనుగులు? ఇది ఎంట్రన్స్ అండి. మీకు ఆదియోగి సగం కనిపిస్తుంది కదండి, చాలా బాగుంది. రీసెంట్గా కట్టినట్టున్నారు. మేము ఇది కట్టిన తర్వాత మాత్రం ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి. ఇంతకుముందు వచ్చాము, బట్ ఆదియోగి కట్టిన తర్వాత రావడం మాత్రం ఫస్ట్ టైం అండి. కృష్ణ అర్జునుడు రథంలో ఉన్నారు. చూసారా, ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి మేము లోపలికి వెళ్ళామండి. మా హస్బెండ్ మా పాప పైకి ఎక్కొచ్చారు, బట్ నేను కింద నుంచొని వీడియో తీశాను. ఆంధ్ర వైకుంఠం ద్వారపుడి అండి. ఇక్కడ ఆదియోగి ఉంది కదా, అక్కడికి వస్తున్నాం మనం. స్టార్టింగ్ నటరాజస్వామి దర్శనమిచ్చారు. అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళామండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఏనుగు, అందులోంచి జారుడు బల్ల ఉందండి. పిల్లలందరూ ఎక్కేసి మళ్ళీ జారటం అలా చేస్తున్నారు. అనగా కూడా ట్రై చేద్దాం అనుకుంది, బట్ మాకే భయం వేసింది, ఎక్కించలేదు. తర్వాత మనం ఆదియోగి చూడడానికి వెళ్ళిపోతున్నాం. చూసారా, మా హస్బెండ్ పాప ముందు వెళ్ళారు. మనం వీడియోస్ తీయాలి కదా, కొంచెం స్లోగా వెళ్తున్నామండి. మా పాప చూసారా, మా హస్బెండ్ ఫొటోస్ తీస్తూ ఉంటే మంచి మంచి ఫోజులు ఇస్తుంది. లార్డ్ వినాయక, ఇలా మురుళ్ళు, అందరూ విగ్రహాలు బాగా పెట్టారండి. చాలా బాగుంది. ఆదియోగి స్వామి చూసారా, దగ్గర నుంచి చూస్తే ఎంత పెద్దగా ఉన్నారో. నాకైతే ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్లో ఉన్న స్వామిని చూసినట్టుగా అనిపించింది. అంటే అక్కడికి నేను వెళ్ళలేదు అనుకోండి, ఫొటోస్లో వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, ఆ ఫీల్ అయితే వచ్చిందండి. బట్ చూసారా, అందరూ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు మనం శివాలయంలోకి వెళ్తున్నాం. లోపల శివుడు ఆలయం ఉందండి. అంటే లోపల ఫోను ఎలా ఉండదు, అందుకే నేను అవుట్ సైడ్ మాత్రమే తీసానండి. స్వామివారిని చూసేసి అక్కడి నుంచి ఫ్రంట్కి వచ్చాము. నందీశ్వరుడు చూసారు ఎంత పెద్దగా ఉన్నారో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే శివుడు చాలా పొడవుగా ఉంటారండి. అంటే 3 స్టేర్లు ఇలా ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ స్టేర్కి వెళ్ళి తర్వాత డౌన్ వరకు అలా వచ్చాము, మేము చూసుకుంటూ వచ్చాము. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, అంటే అన్ని నక్షత్రాల సంబంధించిన దేవుళ్ళండి. ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దేవుడు పెట్టారనమాట. కామధేనువు. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వచ్చేసాము. అమ్మవారండి, ఇలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఒక శివుడు ఉంటారు, అక్కడి నుంచి డౌన్గా వస్తే కింద మళ్ళీ మనకి శివుడు దర్శనం ఇస్తారు. అంటే డైరెక్ట్గా శివలింగాన్ని చూపించడానికి లేదండి. చూసారా, లోపలకంటా ఉంటారు. గర్భగుడిలో స్వామివారిని వీడియో తీయకూడదు కదండి, అందు గురించి అని తీయలేదు, బట్ లైట్గా అలా కనిపించింది. ఇక్కడి నుంచి మళ్ళీ మేము కొంచెం ఫ్రంట్కి వచ్చేసామండి. పైకి స్టెప్స్ అవి. అలానే ఇక్కడ చుట్టూరా కొన్ని విగ్రహాలు అయితే పెట్టారండి. అన్నీ కూడా 1 బై 1 చూసుకుంటూ వచ్చామన్నమాట. చూసారా, మొత్తం కుమారస్వామి, అన్ని దేవుళ్ళు ఇక్కడ కనిపిస్తారండి మనకి. ద్వారపుడిలో అన్ని గుడులు కలిసి ఒక్క చోటే ఉంటాయండి. అంటే అన్ని రకాలు శివుడు, అలానే ఇక్కడ శివపార్వతులు నాట్యం చేస్తున్నారండి. బొమ్మల కొలువులాగా పెట్టారు స్వామివారిని, కొండపల్లి బొమ్మలు అన్నీ పెట్టారండి. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చాము. యమధర్మరాజు, శివుడు,
చాలా బాగుంది కదండి. నేనైతే ఇలాంటి విగ్రహాలను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నానండి. అర్ధనారీశ్వరుడు అండి, అమ్మవారు. అంటే అన్ని లైన్‌గా అన్ని రకాల విగ్రహాలనేవి ఉన్నాయండి. లైన్‌గా ఉన్నాయన్నమాట. గాయత్రి అమ్మవారు, శివుడు, శివపార్వతులు ఎంత అందంగా చెక్కారో కదండి. ఎంత అందంగా ఉన్నాయో విగ్రహాలు మాత్రం. ద్వారపుడి వస్తే మాత్రం చాలా టైం పడుతుందండి ఇవన్నీ చూడడానికి. చాలా ఓపికగా ఏదో వచ్చాము వెళ్ళాము అని కాకుండా కొంచెం టైం తీసుకొని అన్నిటినీ చూడాలండి. ఎందుకంటే ఇవన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. రాజమండ్రి నుంచి ఈ ప్లేసు మ్యాక్సిమం 20-25 కిలోమీటర్స్ వస్తుంది అంతే, చాలా దగ్గర. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు రాజమండ్రి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ ఆలయానికి వెళ్ళండి. చాలా బాగుంటుందండి. ఒక్క ఆలయం కాదు, అన్ని రకాల గుళ్ళు కలిసి ఉంటాయండి ఇక్కడ. సో ఇలా రౌండ్గా అంటే ఈ శివుడు ఆలయానికి రౌండ్గా ఉన్నాయండి. అవన్నీ చూసేసి బయటకు వచ్చాము. నరసింహస్వామి, దుర్గామాత, సో ఇవన్నీ చూస్తూ సో బయటకైతే వచ్చేసామండి. ఇంకా మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదండి, కొంచెం భక్తులు తక్కువగానే ఉన్నారు. సో ఇక్కడి నుంచి మేము బయటకైతే వెళ్ళిపోయాము. విష్ణుమూర్తి అవతారం అండి. అలానే ఇక్కడ అమ్మవారు, దశావతారాలు ఇలా అన్నీ ఇలా లైన్గా విగ్రహ రూపంలో పెట్టారండి. నాగదేవత, బుద్ధుడు, శ్రీ నాగదేవి ఆలయం అండి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అడిగామండి వీడియో తీసుకోవచ్చా అని. అక్కడున్న అమ్మ పర్వాలేదు తీసుకోమని అన్నారు. ఇక్కడ ఏనుగు లోపల నుంచి ఇంకొక ఆలయం ఉందండి. పక్కకు వస్తే నాగదేవత దేవాలయం. మా హస్బెండ్ పాప ముందుగా వెళ్తున్నారండి ఆలయం లోపలికి. సో నేను వెనకాల నుండి వీడియో తీస్తూ వెళ్తున్నాను అనమాట. సో ఇలా లైన్గా ఉన్నాయండి. చూసారు కదా, ఇప్పుడు కనిపిస్తున్నాయి క్లియర్గా. అమ్మవారి ఆలయం అండి, నాగదేవత ఆలయం. సో తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము. అన్ని రకాల ఆలయాలు ఒకే ప్లేస్లో ఉన్నాయండి ఇక్కడ. శివుడు, గాయత్రి అమ్మవారు, కుమారస్వామి, సో అన్ని భరతమాత, అన్ని ఆలయాలు, నెమళ్ళు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. నటరాజ అంటే మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు సో ఒకసారి వచ్చామండి. చూసారా అంటే ఈవినింగ్ టైం అయింది కదా, లైట్స్ వెలుగులు ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడి నుంచి మేము వారాహి అమ్మవారిని చూడడానికి వచ్చామండి. పక్కనే ఉంటుంది ఆ ఆలయం కూడా. చూసారు కదా, వారాహి స్వామి ఆలయం, బాలరాముడు దేవాలయం అండి. ఈ స్వామివారి పేరు చేస్తే సో కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. బట్ ఇక్కడి నుంచి ఫ్రంట్కి వెళ్తే చూసారు కదా, ఇక్కడే అమ్మవారు ఉన్నారు. మా హస్బెండ్ క్లియర్గా దగ్గర నుంచి తీస్తున్నారు అనమాట వీడియో, షార్ట్ వీడియోలో పెట్టుకోవడం కోసం. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ పక్కన శివాలయం అంటే భూగర్భ శివాలయం ఒకటి ఉంటుందండి. మేము అది సో ఒక రూట్కి వెళ్ళిపోయి వేరే రూట్కి వెళ్ళాము. మళ్ళీ అడ్రస్ చెప్పారనమాట. సో మళ్ళీ మేము భూగర్భ శివాలయం దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ చూసారు ఎంత పెద్ద శివలింగం ఉందో. శివలింగంలోంచి లోపలికి వెళ్ళడానికి దారి. బట్ ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలనుకున్న భూగర్భ జల ఆలయం కనిపిస్తుందండి. సో ఇక్కడ కూడా టైమింగ్స్ అనేవి ఉంటాయంటండి. ఈవినింగు 6 తర్వాత ఇంకా ఎలా ఉండదంట. మేము కరెక్ట్గా ఒక 5:45 అలా వెళ్ళాము. వెంటనే వెళ్ళి చూసి రమ్మని చెప్పేసి అన్నారు. టికెట్స్ తీసుకున్నామని. ఫస్ట్ మనం టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ. సో చూసారు, ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ. సో టికెట్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. మా హస్బెండ్ పాప వెళ్ళారు తీసుకురావడానికి టికెట్స్. సో అక్కడి నుంచి మేము ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. చూసారా, ఒక స్వరంగంలా ఉంది.
డౌన్ కంట ఉంటుందండి. అది వాటర్‌లో ఉంటుందనమాట స్వామివారు. శివుడు వాటర్‌లో ఉంటారండి. ఎవ్వరు లేరు. అంటే ఇక క్లోజింగ్ టైమ్ అనమాట. సో, మేము బయటకొచ్చిన తర్వాత క్లోజ్ చేసేసారండి. ఒక్కరమే ఉన్నాం కదా! నిశ్శబ్దంగా అలా అనిపిచ్చింది. స్వామివారండి. స్వామివారి చుట్టూ ప్రదర్శన చేసుకొని, సో, మేము బయలుదేరి వచ్చేసామనమాట. చుట్టూరా వాటర్ ఉంటుందండి. మీకు కనిపిస్తుందా? సో, చుట్టూరా వాటర్ ఉంటుంది. వాటర్ మధ్యలో శివలింగం ఉంటుందండి. అందుకే భూగర్భ జల శివుడు అంటారనమాట. సో, ఇక్కడి నుంచి మేము ఫ్రంట్‌కొచ్చాము. ఇక్కడ వెండి బల్లి, బంగారు బల్లి అండి. పైన అంటే మనం నడిచే ప్లేస్‌లోనే పైన అలా పెట్టారండి వెండి బల్లి, బంగారు బల్లి. సో, అక్కడి నుంచి మళ్ళీ ముందుకొచ్చేసాము. సో, మా హస్బెండ్ చెప్తున్నారనమాట. సో, ఇలా తీయండని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. లోపల ఇక్కడ స్ఫటికలింగం ఉంటుందండి. బట్ ఇది కూడా దగ్గరగుండా చూపించకూడదు. సో, ఇందులోంచి వెళ్ళి మనం అక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్‌లోంచి చూడాలండి స్ఫటికలింగం. ఒక చిన్న వెలుగులో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో, అక్కడి నుంచి మొత్తం మళ్ళీ చూసుకుంటూ ఇలా బయటకొచ్చేసామండి. కామధేనువు. సో, చూసారా ఆంజనేయ స్వామి అన్నీ అంటే ఎక్కడికెక్కడికి సో, విగ్రహాలనేవి కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఇది చాలా పెద్దగా ఉందనమాట హాలు. ఇక్కడి నుంచి బయటకొచ్చేసామండి. సో, తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మేము సో, వెంకటేశ్వర స్వామి ఆలయం, అలానే అద్దాల మేడ చూడడానికి వెళ్ళాము. బట్ ఇక్కడైతే లోపలికి ఫోన్ ఎలౌ లేదంట. సో, ఏం చేసామంటే ఫస్ట్ నేను, మా పాప ముందు వెళ్ళామండి. సో, అన్నీ చూసొచ్చాం లోపల. చాలా అంటే చాలా బావుందండి. లోపల ఆహ్, రాముల వారి విగ్రహం ఉంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఫోన్స్ అవి ఇక్కడ తీసుకుంటారండి. నెక్స్ట్ ఇది ఆలయం అనమాట. వెంకటేశ్వర స్వామి ఆలయం. చాలా పెద్దగా ఉంటదండి. సో, పైన మనకు కనిపిస్తుంది కదండీ! సో, అదంతా అద్దాల మేడ. మా పాపకు మాత్రం బాగా నచ్చిందండి అద్దాల మేడ. అమ్మ, అమ్మ అని చెప్పేసి అంటూ ఉంది. అలానే లోపల విగ్రహాలు మనం వన్ సైడ్ నుంచి చూస్తే 3 ప్లేస్‌లో కనిపించినట్టుగా ఉంటుందండి. సో, చాలా బావుంది. తర్వాత ఇక్కడ కృష్ణార్జున సో, రథంతో పాటుగా ఉన్నది. సో, వీడియో తీశాను. దగ్గర నుంచి తీశానండి. చాలా బా అనిపిచ్చింది. ఇప్పుడు నాకు వెంటనే భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో మొదటి శ్లోకం చెప్తానండి. అర్జున ఉవాచ ఏవం సతతయుక్త ఏ భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాపక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. నాకెందుకో ఈ కృష్ణార్జున రథం చూసిన వెంటనే ఆ శ్లోకం గుర్తొచ్చిందండి. అంటే 12వ అధ్యాయంలో భక్తి యోగం మొదటి శ్లోకం చెప్పానన్నమాట. సో, నాకెందుకో చదవాలి అనిపించింది, చదివాను. బట్ ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్‌కి వచ్చేసామండి. సో, పూర్తిగా ఆలయం. స్వామివారి ఆలయంకి పక్కన మండపం ఉందండి. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ ఫ్రంట్‌కి వెళ్ళామండి. సో, అలా నడుస్తూ సో, ఫ్రంట్‌కి వచ్చేసామండి. ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుందండి. అంటే మనం డౌన్ నుంచి మొత్తం క్లియర్‌గా తీయొచ్చు. అంటే కుమారస్వామి గానివ్వండి. సో, అలాగే అక్కడ మనకి అయ్యప్ప స్వామి భక్తులు కూడా దర్శనమిస్తారు విగ్రహ రూపంలో. అవన్నీ మీకు క్లియర్‌గా చూపిస్తాను. పైన ఏంటంటే అయ్యప్ప స్వామివారి ఆలయం అండి. సో, స్వామివారిని చూపించకూడదు కాబట్టి నేను రౌండ్‌గా వీడియోస్ అనేవి తీశాను. సో, చాలా బావుంటుంది. 18 మెట్లు నుంచి వచ్చే ప్లేస్ అండి. మీ అందరికి తెలిసే ఉంటుంది. చాలామంది శబరిమల ఎళ్ళలేని వాళ్ళు ద్వారపొడి వచ్చి ఇడుముళ్ళు చెల్లించుకుంటారండి. అందుకే ఈ ఆలయానికి ఆంధ్ర శబరిమల అని పేరొచ్చింది. సో, చూసారా అయ్యప్ప స్వామిలు విగ్రహ రూపంలో ఎంత అందంగా దర్శనమిచ్చారో మనకి స్టార్టింగ్‌లోనే. అలానే అర్ధనారీశ్వరుడు ఇరుముడి అభిషేక మూల విరాట్కు అని ఇక్కడ రాసిందండి. సో, చూసారా గణపతి
అలాగే లోపలికి వెళ్తే మనం దుర్గమ్మ అమ్మవారు ఉంటారండి. పులి నోట్లోంచి వెళ్తే దుర్గమ్మ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. కుమారస్వామి అండి. పులి వాహనపై ఉన్నారు కదండి కుమారస్వామి. పక్కన మనకు కుమారస్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూసారా సాష్టాంగ నమస్కారం చేస్తున్న అయ్యప్ప భక్తులు ఎంత అందంగా ఎంత నైపుణ్యంతో ఈ విగ్రహాల్ని చేశారో తెలియదు కానండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది. మీలో ఎవరైనా సరే ద్వారపుడి రాకుండా ఉండుంటే గనక ఖచ్చితంగా రండి. అన్ని ఆలయాలు ఒకే ప్రదేశంలో. అందుకేనేమో ద్వారపుడిని ఆంధ్ర వైకుంఠం అని పిలుస్తారు. అన్ని ఆలయాలు ఒక దగ్గర కనిపించడం చాలా సంతోషంగా ఉంటుంది కదండి. కనక దుర్గాదేవి ఆలయం అండి. సో లోపలికి ఫోన్ ఎలా ఉండదు కదా, లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చేసాము. కుమారస్వామి విగ్రహం అండి. సో ఇక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్తే 18 మెట్లు అండి. ఇరుముడి స్వామునకు మార్గము అంటే స్వామివారికి చెల్లించుకుంటారు కదండి. 18 మెట్లు ఎక్కి సో ఆ పక్కనే ఉందండి. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని చూస్తుంటే కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.